హాయ్ గైస్, ఒక్క సంవత్సరం అంటే 365 రోజులు. 365 రోజుల్లో కేవలం 65 రోజులు మాత్రమే ఓపెన్ ఉండే ఒక గుడి. ఈ గుడి కట్టించి దాదాపుగా 10 శతాబ్దాలు అంటే 1000 సంవత్సరాలు మించిపోయింది. ఆ తర్వాత 50 సంవత్సరాలకు పైగానే నీళ్ళలో మునిగిపోయింది. నీళ్ళలో మునిగినప్పటి నుంచి కేవలం మనకు 4 సార్లు మాత్రమే బయటికి కనిపించింది. అది కూడా 2001లో, 2013లో, 2016లో, 2021 మరియు ఈ సంవత్సరం మళ్ళీ మనకు కనిపించింది. సో ఆ విజువల్స్ ఏ క్షణం కూడా మనం మిస్ చేయొద్దని చెప్పేసి ఈ వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తున్నాం. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి ఏప్రిల్ 14th. నేను వచ్చేసి మహారాష్ట్రలో అయితే ఉన్నానన్నమాట. అండ్ ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంపుల్ అయితే ఉంది. అంటే 50 ఏళ్ళ నుంచి మనకు సబ్మెర్జ్డ్ టెంపుల్, అంటే నీళ్ళలో మునిగి ఉన్న ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట. నేను ఫోన్ వర్ రీల్ చాలు ఓకే, మూవ్ అయిపోదాం డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి. ఇంకెక్కడ బ్రేక్స్ లేవు, ఎందుకంటే సాయంత్రం వచ్చేసి ఇప్పుడు 4:30 దాటిందన్నమాట టైము. అండ్ బైక్లో కనిపించే టైం రాంగ్. సో ప్రజెంట్ బిగ్ వన్కి అయితే వెళ్ళాలన్నమాట. బిగ్ వన్ వచ్చేసి ఈ టర్న్ నుంచి ఇది వచ్చేసి దలాజ్ నంబర్ 1 అని చెప్పేసి అయితే అంటారు. దలాజ్ ఎంట్రీ అని చెప్పేసి అయితే అంటారు అనమాట. ఇక్కడ నుంచి జంక్షన్, వాల్చంద్ నగర్, నాతిపుతే, సతారా ఇటు సైడ్ అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి అరౌండ్ మనకి 10 to 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బిగ్ వన్ వచ్చేసి 10 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ ఇది కంప్లీట్ హైవే కాబట్టి రన్ చేయడానికి నో ఇష్యూస్. ఇంతకీ లొకేషన్ డీటెయిల్స్ చెప్పలేదు కాదు. మనం ఉన్నది ఇప్పుడు మహారాష్ట్రలో. ఈ టెంపుల్ ఉన్నది వచ్చేసి మహారాష్ట్రలో సోలాపూర్ డిస్టిక్ కర్మలా అనే తాలూకా దగ్గర అయితే ఉందన్నమాట. సో లాస్ట్గా చెప్పాలంటే ఇందాపూర్ దగ్గర అయితే వస్తుంది, సోలాపూర్ బార్డర్లో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడికి వెళ్ళాలంటే మనకు బైక్ ద్వారా ఒక విలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బోటింగ్ చేయాలి. దాని డీటెయిల్స్ ముందు చూపిస్తా. చూడండి ఇటు సైడ్ అటు సైడ్ చెరుకు తోటలు ఎంత బాగున్నాయో. దారుణమైన విలేజ్లోకి అయితే వచ్చినాము. మందిర్లో కూడా చేయొచ్చు. మందిర్ బిజినెస్ టీం అనుకుంటే ఇది చూడాలి. మరి ఏందబ్బా ఇది, మరి వీళ్ళది బిజినెస్ ఏమో, మరి బోటింగ్ గీటింగ్ ఉండే అవకాశం ఉంది. వీళ్ళు మనమైతే ఇక్కడ నుంచి అయితే కాస్త బోటింగ్ చేసుకొని వెళ్ళాలనుకుంటా, చూద్దాం. ఇదే అన్నమాట ఆ పాయింట్. ఇక్కడ మన వెహికల్స్ అన్నీ వదిలేసి మనం వాళ్ళ బోటు రైడ్ అయితే తీసుకోవాలి. ఇది మనం అనుకున్న లాంటి పడవ అయితే కాదు, ఇది నాటు పడవ అన్నమాట. దీంట్లో లైవ్ జాకెట్లు కూడా మనకు ప్రొవైడ్ చేయరు. ఇది వచ్చేసి ఏ బిట్ రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ బోల్తా అది ఇది అయ్యిందంటే ఇంకెవరిని అడగలేము, ఏమీ చేయలేము. నో లైవ్ జాకెట్. ఎట్ సైడ్ చూసిన ఒక 10 కిలోమీటర్స్ అయితే ఈదాల్సి ఉంటుంది. సో ఈ రిస్క్ని యాక్సెప్ట్ చేసి ముందుకు కంటిన్యూ. నాకైతే లైఫ్ జాకెట్ లేకుండా ఈ బోట్ మీద వెళ్తుంటే నీళ్ళ మీద నిలబడ్డ ఫీలింగే వస్తుంది. కానీ ఎంతోమందికి డ్రీమ్స్ అయితే ఉంటుందన్నమాట, పక్షిలాగా ఎగరాలని, చేపలాగా ఈదాలని. సో అలాంటి ఒక చిన్న డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ఇండైరెక్ట్గా అయినా కూడా పర్లేదుగా.
టెంపుల్ దగ్గరకు అయితే రీచ్ అయ్యామన్నమాట. సో పర్ పర్సన్ 200 అయితే ఛార్జ్ చేస్తున్నారు, అంటే తీసుకెళ్ళడానికి ప్లస్ తీసుకురావడానికి 2 సైడ్స్. సో ఇది వచ్చేసి మోస్ట్లీ వచ్చేసి ఒక 6 to 7 కిలోమీటర్స్ ఉండొచ్చు. కాస్త కాస్ట్లీ అనిపించవచ్చు, కానీ ఇప్పుడైతే సీజన్ అనమాట. ఈ తర్వాత వచ్చేసి వీళ్ళకి బిజినెస్ అయితే ఉండదు, మళ్ళీ 1-2 మంత్స్ వరకు అయితే ఏ బిజినెస్ ఉండదు. సో అందుకని చెప్పేసి అయితే ఎక్కువ అయితే ఛార్జ్ చేసినట్టు అనిపిస్తుంది. టెంపుల్ చూసుకుంటే అక్కడ ఉంది మనకు, అంటే అదే అనమాట సపరేట్ టెంపుల్. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న టెంపుల్ అయితే రానే వచ్చేసిందన్నమాట. చూస్తే అట్లా లేదు, కానీ ఇదైతే ఖచ్చితంగా 50 ఏళ్ళ క్రితం మునిగిపోయిన ఆ టెంపులే అని చెప్పారు. కానీ చూడ్డానికి మాత్రం ఫ్రెష్గా కనిపిస్తుంది. సో దాని విజువల్స్ అయితే చూద్దాం. సో ఇదంతా వచ్చేసి మనకు ఒక 900 years అంటే 900 సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ చేసిన రాళ్ళు అనమాట. మనకు 50 సంవత్సరాలకు పైగా నీళ్ళల్లో అయితే మునిగేసి ఉన్నా కూడా మనకి ఇప్పుడైతే ఇది ఇంకా చూడడానికి అయితే చెక్కు చెదరకుండా అయితే ఉంది. అంటే చిన్నగా వాటర్ డ్యామేజ్లు ఉన్నాయి, కానీ ఇప్పటికి కూడా చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట. సో ఇది వచ్చేసి మనం ఇందాక చిన్న టెంపుల్ అని చెప్పాం కదా, మామూలుగా మెయిన్ టెంపుల్ ఏదైతే ఉంటుందో దాని పక్కకు ఒక చిన్న గుడి అయితే ఉంది. దాని పక్కకున్న ఈ కన్స్ట్రక్షన్ అన్నమాట. చూడండి ఇట్లా అయితే ఉంది. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే బ్యూటిఫుల్ లైటింగ్ చూడండి ఇదన్నమాట మొత్తము. అండ్ మనము ఈ టెంపుల్ వెనక సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఇదంతా వాటరే ఉంటుంది అన్నమాట. సో ఇదంతా వాటరే అన్నమాట. అక్కడ కూడా ఒక టెంపుల్ అయితే ఉంది. అక్కడికి కూడా వెళ్ళడానికి మనకు బైక్స్ మీద కానీ ఇంకో సైడ్ నుంచి అయితే రావాలన్నమాట. వేరే సైడ్ నుంచి మనం బైక్స్ అవి వేసుకొని అయితే రావడానికి అయితే ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి మనం టెంపుల్ చూడడానికి వచ్చాము. ఇదైతే ఎక్స్ప్లోర్ చేద్దాము, టైం ఉంటే అక్కడికి కూడా వెళ్దాము. సైడ్ చూసుకుంటే ఇదైతే టెంపుల్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు మెయిన్ టెంపుల్ పక్కన చిన్న టెంపుల్ అయితే ఉంది. సో ఇది చూపిస్తా. సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ పక్కన అయితే ఉందన్నమాట, చిన్న టెంపుల్. ఈ ఆర్చ్ ఇవన్నీ చూడండి, ఇవన్నీ 900 years క్రితం అయితే కట్టినాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఏదో రాసి అయితే ఉంది. సో అండ్ లోకల్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడైతే మరి ఏమీ అయితే లేదన్నమాట, లోపల ఖాళీగా అయితే ఉంది. మరి ఇక్కడ నుంచి వేరే టెంపుల్కి ఏమైనా షిఫ్ట్ చేశారా ఏంటి అని అయితే చూడాలి. లోపల చూడండి ఇదంతా ఆర్ట్ చూడండి. ఆ టైంలో 900 years క్రితం చాళుక్యులు అయితే ఈ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో లోపలంతా ఖాళీగా ఉందన్నమాట, ఏమీ లేదు. సో ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే ఇదంతా వాటర్ డ్యామేజ్ అయితే అయింది చూడండి. చాలా రోజుల నుంచి వాటర్లో మునిగి ఉండడం వల్ల ఇలాంటి కెమికల్ రియాక్షన్ అయితే జరిగింది. సో ఇంకా పోతా ఉంటే మనకైతే డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. చాలా వరకు అయితే ఇలా శిథిలాలు అయితే అయిపోయింది. సూచన అని చెప్పేసి ఇక్కడైతే ఏమో రాశారు. మనకి హిందీ అంత ప్రో కాదు కాబట్టి అర్థం కావట్లా. సో ఇదన్నమాట టెంపుల్. సో ఇదే అన్నమాట ఆ పెద్ద గుడి యొక్క గర్భగుడి లోపలి భాగం అన్నమాట. దీంట్లో అయితే మనకు ఎలాంటి ప్రతిమలు కానీ దేవుళ్ళు కానీ లేరన్నమాట. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనకు వాటర్లో మునగక ముందు. సో ఇది మునగడానికి కారణం ఏంటంటే మనకు దీని ముందు అయితే ఉజిని డ్యామ్ అయితే కట్టారనమాట. మన యూట్యూబ్ ఛానల్లో ఆ వ్లాగ్ కూడా ఉంది, వెళ్ళి చెక్ చేయండి. సో అది కట్టడం వల్ల బ్యాక్ వాటర్ ఎక్కువయ్యి ఇదైతే మునిగిపోవడం అయితే జరిగిందనమాట. సో అది మునగక ముందైతే మనకు ఊరి ప్రజలందరూ ఇక్కడ నుంచి చాలా పెద్ద పండగ చేసి ఇక్కడ నుంచి ఈ ప్రతిమలు కానీ అంటే దేవుళ్ళని అన్నిటినీ మళ్ళీ వాళ్ళ ఊరికైతే షిఫ్ట్ చేసుకున్నారు. సో అదన్నమాట. అందుకని చెప్పేసి మనకి గర్భగుడులన్నీ ఖాళీగా అయితే ఉన్నాయి.